క్రమశిక్షణతో ప్రజా నిరంతరం పడకుండా దీక్షా దక్షతతో వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు కోటంరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వం. కార్యకర్తల పట్ల ఎలా ఉంటుంది, ఎంత అందుబాటులో ఉంటుందో కూడా ప్రత్యక్షంగా గత 18 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ ప్రజల క్షేమం సంక్షేమం. దాంతోపాటు కార్యకర్తల క్షేమం సంక్షేమం ముఖ్యంగా భావిస్తూ ఈ ఎమ్మెల్యే గారి కార్యాలయం నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఏదో ఎంతో బలం ఏదో అనుకోకుండా నిరంతరం కూడా పార్టీని ప్రతిరోజు కూడా మరింత బలపరిచే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా చేయాలని మనకు ఒకటే లక్ష్యం. ఈ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్కి ముందు, ఏవైతే సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూసే విధంగా గౌరవ శాసనసభ్యులు సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, వీరి ఆధ్వర్యంలో వారి ఆలోచనలతో వారి ఆశీర్వాదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. మండలంకి వస్తే ఎన్ని అభివృద్ధి పనులు చేసామో ఆ రోడ్డు, పైపు, కలవట్టు, కరెంటు, సాగునీరు, తాగునీరు అనే తేడా లేకుండా కూడా నెల్లూరు రూరల్ మండలంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ 18 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో, అది రోడ్లైనా, 24 గంటల కరెంట్ అయినా, సాగునీరుకి సంబంధించి అయినా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రత్యేకంగా తీసుకుని ఈ 18 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చేశాం. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో చెప్పి ప్రజల ఆశీర్వాదం పొందే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మన లక్ష్యం రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, కార్పొరేటర్ అయినా 100కు 100% ఈ నియోజకవర్గంలో గెలవాలి. గెలుస్తున్నాం. అది మీ అందరి సహాయ సహకారాలను కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీ కుటుంబం లాంటిది. మీ కుటుంబంలోకి, మీ ఇంట్లోకి మీరు ఎలా వస్తారో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం కూడా మీ ఇంటితో సమానం. ఎప్పుడు భేషజాలు ఉండవు. ఈ ఎమ్మెల్యే ఆఫీసు మీకందరికి కూడా నిరంతరం కూడా చిన్న పని అయినా పెద్ద పని అయినా మా శక్తి మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవం పెంచే విధంగానే చేస్తాను తప్పితే గౌరవం తగ్గించే విధంగా ఎప్పుడు ప్రవర్తించమని కూడా ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఎప్పుడు లేని విధంగా, ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో పదవులు పొందిన వారందరికి కూడా ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలా. కార్యకర్త అయినా, నాయకుడైనా, అది ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, అందరూ కూడా పార్టీలో కార్యకర్తతో సమానమే. కార్యకర్తే అధినేత, అధినేతే కార్యకర్త అనే సిద్ధాంతాన్ని యువగళం రథసారథి, రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి యువనేత శ్రీ నారా లోకేష్ గారిని వచ్చిన ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల శాసనసభ్యులు సీతారెడ్డి గారు,
అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు ఎలా ఉంటుందో కూడా గత 18 నెలలుగా పార్టీ అధికారంలో రాకముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు కానీ మీ అందరికి కూడా ఎంత అందుబాటులో ఉంటున్నాం, కార్యకర్తల పట్ల ఈ ఆఫీసుకున్న అభిమానం ప్రేమ కూడా మరొక్కసారి ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఆఫీసులో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం 1కి 3 సార్లు ఈ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి నుంచి కూడా 50 కోట్లతో ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ జరిగినాయి. అధికారులు కూడా పిలిచి మన ఎమ్మెల్యే గారు 70 రోజులకి ఇస్తారా 100 రోజులకి ఇస్తారా ఈ పని రైతుల ద్వారానే ఈ ప్రారంభోత్సవాలు ఉండేది. ఈ రోజు గ్రామాల్లో కూడా వచ్చి 10 ఇండ్లు కూడా 3 ఫేస్ ఇచ్చున్నారు. 3 ఫేస్ ఇచ్చినందువల్ల ఈ సభలు పెట్టుకోవచ్చు, అలాగే చిన్న ఇండస్ట్రీలు కూడా పెట్టుకోవచ్చు అని మరి గర్వంగా